హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యారమిల్ చాక్లెట్స్ అండి. అందరికీ చాలా ఫేవరెట్ కదా ఈ చాక్లెట్స్. నాకు కూడాను చాలా ఇష్టం అనమాట. ఇవి అంత టేస్టీగా ఉంటాయి. సో పర్ఫెక్ట్ రెసిపీ అయితే ఈరోజు నేను షేర్ చేస్తున్నానండి. ఖచ్చితంగా అందరూ చూడండి. చాలా విధాలుగా చేస్తూ ఉంటారు, కానీ కొన్ని టేస్ట్ ఎట్లా ఉంటాయంటే షుగర్ సిరప్ తాగినట్లు తిన్నట్లు బంకగా సాగిపోతూ ఆ ఫీలింగ్ ఉంటుంది. అలా ఉండకుండా ఇది పర్ఫెక్ట్ రెసిపీ, సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను దానికోసం హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నానండి. మీకు ఎంత క్యారమిల్ కావాలో దానికి తగ్గట్టు మీరైతే తీసుకోవచ్చు. నేనైతే మెజర్మెంట్స్ చెప్తున్నానండి. హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇలా వేసి మనం ప్యాన్కి పల్చగా పెట్టాలండి. పల్చగా పెట్టితేనే మనకి పర్ఫెక్ట్గా అది క్యారమలైజ్ అవుతుంది అనమాట. మీరు గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. క్యారమలైజ్ అనేది మనకి గడ్డలుగా అయిపోతుంది. వీడియోలో చూస్తున్నట్టుగానే నేనైతే ప్యాన్ని ఎలాగైతే తిప్పుతూ ఉన్నానో అదే మాదిరి మీరు తిప్పుతూ ఉండాలి, కానీ గరిటె అయితే పెట్టకూడదండి. కొంచెం కొంచెంగా ఇలాగా మనకి క్యారమలైజ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. అప్పటిదాకా మనం గరిటె పెట్టకుండా ఉండాలి. ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదా. సో ఇప్పుడు మనమైతే స్పాచులా తీసుకొని మనమైతే మిక్స్ చేసుకోవచ్చండి. మనకి షుగర్ ఏం లేకుండా కరిగేంత వరకు ఇలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము బటర్ని అయితే తీసుకోవాలండి. ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. దాన్ని అయితే ఇలాగ ఒక 5 క్యూబ్స్ ఆర్ 6 క్యూబ్స్ తీసుకున్నాను. బటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ క్యారమిల్ అనేది ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో మనకైతే ఇలాగా మొత్తం బటర్ మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్యారమిల్ సాస్లో చాలామంది విప్పింగ్ క్రీమ్ అయితే యూస్ చేస్తూ ఉంటారు, అలాగే మిల్క్ యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయాలండి. అప్పుడే మనకి క్యారమిల్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. మనకి హీట్ ఎక్కువైపోయి గడ్డగా అయిపోతుందండి. సో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 1 కప్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. దీన్ని హీట్ చేసుకొని యూజ్ చేసుకుంటే మనకి గడ్డ అనేది కట్టకుండా ఉంటుందన్నమాట. నేనైతే హీట్ ఏం చేయలేదండి, రూమ్ టెంపరేచర్దే యూజ్ చేశాను. కానీ మనకైతే ఇలాగ ఫస్ట్ అయితే గడ్డ కట్టినట్లు ఇలా అనిపిస్తుంది అనమాట. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మనం మళ్ళీ గ్యాస్ అనేది వెలిగించుకొని ఇలా స్పాచులాతో మిక్స్ చేస్తూ ఉంటే నిదానంగా ఆ షుగర్ అనేది మళ్ళీ క్యారమలైజ్ అయ్యి మొత్తము మనకి ఫ్రెష్ క్రీమ్లోకి మిక్స్ అయిపోతుందండి పర్ఫెక్ట్గా. సో మనకి బయట చాలా కెమికల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా క్యారమెల్ సాస్ అనేది. అందులో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది క్యారమెల్ సాస్. కానీ పర్ఫెక్ట్గా మనము ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు. ఇది ఒక 10 days వరకు కూడా మనకి ఫ్రెష్గా ఉంటుందండి. ఏమీ ఇబ్బంది ఉండదు. మనకు నచ్చినప్పుడు మనం చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే కేక్స్లో యూస్ చేయొచ్చు, మిల్క్ షేక్స్లో యూస్ చేసుకోవచ్చు, చాక్లెట్స్కి యూస్ చేసుకోవచ్చు, జ్యూసెస్లో యూస్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా అయితే మనం ఈ క్యారమెల్ని యూస్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇలా మనము కలిపెడుతూ ఉంటే మనకి ఒక థిక్గా వచ్చేస్తుంది అనమాట. అప్పటిదాకా ఇలాగ మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదు అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీలైనంత వరకు నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేయండి. అప్పుడే మీకు ఇది అనేది మాడకుండా మీకు నీట్గా వస్తుంది. సో ఇలాగా థిక్ అయిన వరకు ఉంచుకోవాలండి. మరీ ఎక్కువ థిక్ అయిపోయింది అంటే చల్లారిన తర్వాత ఇంకా థిక్నెస్ అనేది మనకి ఎక్కువైపోతుంది. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో మీరు ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అనేది. కొంతమంది క్యారమెల్ సాస్ చేస్తే మనకి షుగర్ పానకం ఉంటుంది కదా, పాకం అండి. ఆ పాకం తిన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ రెసిపీ అండి. సో నెక్స్ట్ అయితే నేనైతే డార్క్ కాంపౌండ్ తీసుకున్నానండి. మీకు నచ్చిన కాంపౌండ్ మీరైతే యూస్ చేసుకోవచ్చు. డార్క్ మిల్క్ మిక్సింగ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మిల్క్ ఓన్లీ లేదా డార్క్ ఓన్లీ ఎలా అయినా సరే ఇలాగా మిక్స్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ క్యారమెల్ సాస్ని అయితే చూస్తున్నారు కదా, మనకి కరెక్ట్గా అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట. చల్లారిన తర్వాత ఇలాగా పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలండి. పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి సైడ్స్ అంతా అవ్వకుండా నీట్గా మనకి ఆ ప్లేస్లోనే పడిపోతుంది అనమాట. సో అదండి మనకి నీట్గా చాక్లెట్స్ అనేవి రెడీ అవుతాయి. కన్ఫామ్గా మీరైతే ఈ పైపింగ్ బ్యాగ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ దీన్ని అయితే ఇలాగా పైపింగ్ బ్యాగ్లో తీసేసుకొని ఏదైనా ఒక రబ్బర్ కానీ లేదు అంటే ఇలాగా చుట్టేసుకొని పక్కనైతే ఉంచుకోవాలండి.
నెక్స్ట్ మీకు నచ్చిన మోల్డ్ అయితే మీరు ఇలాగా తీసుకోవాలండి. నేనైతే ఈ బాల్ షేప్ మోల్డ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇలాంటి ఫిల్లింగ్ చాక్లెట్స్కి ఎప్పుడు కూడా మనకి ఒక లోపలికి అంటే ఒక గుంతలాగా ఉంటాయి కదా మోల్డ్స్ అనేవి, సైజెస్ అలాంటివి యూస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. లేదు అంటే నార్మల్గా మనకి స్పోయర్స్ ఇలాంటి యూస్ చేసినప్పుడు మనకి లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి. ఇది కూడా ఒక టిప్ అనమాట ఈ క్యారమెల్ చాక్లెట్స్కి. సో ఇలాగా ఫుల్గా అయితే మనం ఇలాగా పూర్తిగా కాంపౌండ్ని వేసేసుకోవాలండి. నెక్స్ట్ దీన్ని మొత్తం వేసేసుకున్న కాంపౌండ్ని మళ్ళీ బౌల్లోకి అయితే వంపేసేయాలండి. మీకేమన్నా థిక్గా లేకుండా లేయర్ అనేది థిన్గా ఉంది అంటే ఒక్కసారి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ మళ్ళీ 2 టైమ్స్ చేయండి. అప్పుడు మీకు ఆ లేయర్ అనేది థిక్గా వస్తుంది. అప్పుడు మీకు ఏ ఫిల్లింగ్ చేసినా కానీ మీకు కింద పోకుండా మీకు పర్ఫెక్ట్గా చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. లోపల కాంపౌండ్ ఏం లేకుండా మొత్తం వంపేసుకోవాలండి కాంపౌండ్ని. నెక్స్ట్ ఇలాగా స్పాచులా తీసుకొని పూర్తిగా ఇలా తీసేసాము అంటే మనకి ఎక్స్ట్రా ఉన్న కాంపౌండ్ అంతా కూడాను బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనమైతే 5 to 10 minutes ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉంచాలండి. 5 minutes ఉంచితే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో లేకుండా మనం క్యారమెల్ సాస్ అనేది వేసేసాము అంటే మొత్తం లీక్ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ సాస్ ఉంది కదండి, దాన్ని అయితే వేసుకోవాలి. మనం పూర్తిగా లోపలికంతా వేసుకోకుండా పైకంతా మనకు కొంచెం గ్యాప్ ఉండాలండి. మీకు వీడియోలో గ్యాప్ ఉన్నట్టు కనిపించట్లేదు కానీ గ్యాప్ అయితే ఉందండి. సో గ్యాప్ ఉంచుకోలేదు అంటే పై లేయర్ మళ్ళీ చాక్లెట్ వేసినప్పుడు మొత్తం లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లీక్ కాకుండా ఉండాలి అంటే లోపల మాత్రమే వేసుకొని పైన కొంచెం స్పేస్ అనేది ఉండాలి. అటు ఇటు జరగకుండా ఉంటుంది క్యారమిల్ అనేది. ఈ క్యారమెల్ చాక్లెట్స్ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి నాకు తెలిసి. మీకు ఇంకా థిన్గా కావాలి ఈ క్యారమెల్ అంటే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారు అంటే మీకు ఇంకా థిక్గా అయిపోతుంది అనమాట. సో అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకు. నెక్స్ట్ లేయర్లో మనమైతే ఇలాగా కాంపౌండ్ని వేసేసుకోవాలండి. ఈ కాంపౌండ్ని కూడా పైపింగ్ బ్యాగ్లోకైనా తీసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే మీరు వేయగలరు అంటే ఇలాగా నార్మల్గా మీరు స్పూన్తో కూడా ఇట్లా వేసేసుకోవచ్చండి. మీకు చుట్టూ పర్ఫెక్ట్ లేయర్ పడేలాగా అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. ఫిల్లింగ్ చాక్లెట్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం సరిగా చేయలేదు అంటే మనకు పూర్తిగా రెసిపీ అనేది పోతుందండి. ఇలాగా ట్యాప్ చేసేసుకోవాలండి. సో దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 minutes ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా మనకైతే ప్రిపేర్ అయిపోయాయండి. ఎక్కడ లీక్ అవ్వలేదు కదా, చూస్తున్నారు కదా, అంత పర్ఫెక్ట్గా రావాలన్నమాట మన చాక్లెట్స్ అనేవి. సో ఇవి నార్మల్ చాక్లెట్స్ లా కాదండి. నార్మల్ చాక్లెట్స్ మనం నట్స్ వేస్తాము, ఏదైనా వేసేసి మోల్డ్స్లో వేసేస్తే చాక్లెట్స్ అయిపోతాయి కదా, కానీ ఇవి అలా కాదనమాట. లీకేజ్ అనేది ఉంటుంది కాబట్టి మన లేయర్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా షైన్ అవుతున్నాయో, అంత బాగా రావాలన్నమాట చాక్లెట్స్ అనేవి. ఇవి కూడా సెల్లింగ్ పర్పస్ చేసినవేనండి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి చేశాను అనమాట. 15 చాక్లెట్స్ ఇవి అంటే 100 grams 200 grams ఆ విధంగా అయితే నేను ఇవ్వనండి. వీటిని పర్ పీస్ లెక్కిస్తాను అనమాట. పర్ పీస్ 15 rupees అట్లా ఇస్తాను. వాళ్ళకి 15 pieces కావాలన్నారు. సో 15 pieces ప్రిపేర్ చేశాను. అలాగే పీనట్ చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేశానండి. ఆ రెసిపీ నెక్స్ట్ టైం మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో ఈ 2 చాక్లెట్స్ ఇలాగా రెడీ చేసేసాను అనమాట. నెక్స్ట్ వీటిని కూడాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బెస్ట్ అనమాట. మనం ఎక్కువ డేస్ ఉంచుకోవాలి అనుకుంటే బయట ఉంచుకోకూడదండి క్యారమెల్ చాక్లెట్స్ అనేవి. చూసారు కదా, కట్ చేసి కూడా చూపిస్తున్నాను. లోపల ఫిల్లింగ్ అనేది మనకి ఎంత చక్కగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఆల్రెడీ నేను తిన్నాను కదా. ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ ఇలాగ ర్యాపర్స్ తీసుకొని ఇలా ప్యాక్ అయితే చేసేసానండి, అన్నీ 1 by 1 కూడాను. డైలీ వచ్చే ఆర్డర్స్ని చూపించాలంటే ఎక్కువ నట్స్ అలాంటివే వస్తాయి కదా. సో రోజు అలాంటి ప్రతిరోజు చూపించాను అంటే మీకు కూడా బోర్ అవుతుంది. సో ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా మనకి కొత్తగా వచ్చినప్పుడు ఇలా షూట్ చేసి అయితే నేను పెట్టడం జరుగుతుంది.
నేనైతే మ్యాక్సిమం డార్క్ కాంపౌండే యూస్ చేస్తానండి. ఫిల్లింగ్స్ అవి కూడాను మిల్క్ అవి చాలా తక్కువ వేస్తాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ స్వీట్నెస్ లోపల చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట కొంచెం డార్క్ వేసాము అంటే రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. సో దానికోసమని నేనైతే ఇలా యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇలాగా ప్యాకింగ్ బాక్స్లో ర్యాప్ చేసిన చాక్లెట్స్ అన్ని నీట్గా ఇలా పెట్టేసి ప్యాక్ అయితే చేసేసానండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి.